హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ ఇంతకు ముందే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, ఇది మనకు టీఎస్పీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ చూడవచ్చు, నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే కనబడుతుంది. సో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్. సో ఈ పోస్టులకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి ఓన్లీ ఉమెన్ అభ్యర్థులు మాత్రమే వీటికైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది సో నెక్స్ట్ మంత్ 8 నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 29th వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 181 వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించినటువంటి ఏజ్ కనుక చూసినట్లయితే 18 to 44 years మధ్య అనేది ఏజ్ ఉండాలి. సో దానికి సంబంధించినటువంటి ఏజ్ కట్ ఆఫ్ డేట్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి శాలరీ కనుక చూసుకున్నట్లయితే 35,720 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ శాలరీ అయితే ఉంది. అండ్ వీటికి సంబంధించి ఇక్కడ మనం అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఇంకా అదర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ చాలా రకాల సబ్జెక్ట్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ అని చెప్పేసి ఇచ్చారు. ఆర్ లేకుంటే డిగ్రీ ఇన్ సోషాలజీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇట్లా బీఎస్సీ ఇన్ ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ అని చెప్పేసి ఇట్లా మనకు 11 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు వీటికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో వీడియో చూస్తున్న అభ్యర్థులు మీకు తెలిసినటువంటి రిలేటివ్స్ ఎవరైనా ఉన్నట్లయితే, ఉమెన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. చాలా మంచి నోటిఫికేషన్. ఇవన్నీ మనకు గ్రేడ్ 1 అంటే గ్రూప్ 1 క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులు. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా వీటికి సంబంధించి అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఏజ్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో 1/7/2004 నుంచి 2/7/1978 మధ్య జన్మించినటువంటి అభ్యర్థులు వీరికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటుగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ 5 years వచ్చేసి సో ఏదైతే మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 years ఇచ్చారు. ఇంకా ఎన్సీసీ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే 3 years అయితే ఉంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 years అయితే ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కనుక చూసినట్లయితే 200 రూపీస్ అనేటువంటిది ఇక్కడ అదర్స్కి అయితే ఉంది. అండ్ అదేవిధంగా 80 రూపీస్ అనేటువంటి, అంటే ఇక్కడ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 200 రూపీస్ ఉంది. ఎగ్జామినేషన్ ఫీ అనేటువంటిది 80 రూపీస్ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి సో ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి వీటికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే ఇవన్నీ మనకు జోనల్ పోస్టులు. ఇక్కడ చూడవచ్చు, కాళేశ్వరం జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ సో ఇక్కడ గ్రాండ్ టోటల్ అని చూడవచ్చు 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇట్లా మొత్తం 180 వేకెన్సీస్ అనేది మనకి ఇక్కడ జోనల్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం కావచ్చు, బాసరా, రాజన్న, అదేవిధంగా భద్రాద్రి కావచ్చు, యాదాద్రి, చార్మినార్ జోన్, జోగులాంబ జోన్కి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఓసీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 16, 65 ఇక్కడ ఓసీలో వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇంకా అదేవిధంగా బీసీఏ, బీసీబీ ఈ విధంగా అయితే మీరు బ్రేకప్ వేకెన్సీ అయితే చూసుకోవచ్చు. టోటల్గా 180 వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే చూడవచ్చు. సో వాటికి సంబంధించిన ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు పేపర్స్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంది. 150 + 150 300 మార్క్స్కి మీరు రిటర్న్ ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. సో వాటికి సంబంధించి ఇక్కడ ఫస్ట్ పేపర్లో కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి అయితే ఉంది. అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ కాంకర్డ్ అంటే కామన్ టు ఆల్ డిగ్రీ లెవెల్కి సంబంధించిన మరొక 150 మార్క్స్ తోటి సెకండ్ పేపర్ అయితే ఉండడం జరిగింది. సో తెలుగు ఆర్ ఇంగ్లీష్లో అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తోటి కూడా ఇక్కడ మీకు సిలబస్ అయితే ఉంది. సో ఎవరికైతే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో కంపల్సరీ వీటికి అప్లై చేసుకుని, చాలా మంచి నోటిఫికేషన్. ఓన్లీ ఉమెన్స్కి ఉంటుంది కనుక సో కాంపిటీషన్ కూడా వాళ్ళకి తక్కువ ఉంటుంది. సో మీకు తెలిసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నా కూడా దీన్ని వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ సంబంధించి చాలా మందికి డౌట్స్ అయితే వస్తాయి. మీరు ఒకసారి క్లియర్గా చూడండి, నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని సో దీనిలో మనకి ఇచ్చినటువంటి ఈ 11 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్లో మీకు ఏ డిగ్రీ విత్ ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా వీటికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ బీఎస్సీతో పాటుగా సో కొన్ని సబ్జెక్ట్స్ అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ సబ్జెక్ట్స్ మీరు డిగ్రీలో చదివి ఉండాలి. సో అటువంటి వాళ్ళు మాత్రమే వీటికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ కోసం ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ సందర్శించి చూసిన తర్వాత నచ్చితే వీటికి అప్లికేషన్ అయితే చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.